ఢిల్లీ అంటే సివిల్ సర్వీసెస్ హబ్బా? ఢిల్లీ నిజంగానే సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేస్తుందా? లేకపోతే సర్వైవల్ స్టోరీస్ క్రియేట్ చేస్తుందా? జూలై 27న ఢిల్లీలోని రాజేంద్ర నగర్లో ఉన్న ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. We are not satisfied with it. We will demand for the compensation of our brothers and sisters क्योंकि कल कोई भी हो सकता है. We want this issue to not be repeated again. We do not want any more dead bodies and we should take this as a wake up call. आप जानते हैं डाइवर्स की जरूरत पड़ी है तो आप खुद समझ सकते हैं कि कितनी गंभीर हालत है वहां पर. ఈ కోచింగ్ సెంటర్ను భవనంలోని బేస్మెంట్లో నిర్వహిస్తున్నారు. చుట్టూ వర్షపు నీళ్లు నిండిపోవడంతో ఆ నీళ్లు బేస్మెంట్లోకి చేరుకున్నాయి. కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు మాత్రం తప్పించుకోలేకపోయారు. ये जो मौत हुई है ये कोई डिजास्टर नहीं है, ये सीधे सीधे मर्डर है. ఢిల్లీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. ఢిల్లీ అంటే సివిల్ సర్వీసెస్ హబ్బా? ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అంటే ఢిల్లీకే వెళ్ళాలా అని అందరు అనుకుంటా ఉంటారు. కానీ నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అంటే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా ఆ మిత్ని బస్ట్ చేయడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. ఢిల్లీ నిజంగానే సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేస్తుందా లేకపోతే సర్వైవల్ స్టోరీస్ క్రియేట్ చేస్తుందా? ఈ పర్టికులర్ ప్రశ్నని జవాబిస్తూ ముందుకెళ్తా ఉంటాను. సో వెల్కమ్ టు ద విష్ణు ఐఏఎస్ అకాడమీ. నా పేరు పోవాకుల విష్ణువర్ధన్. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 సార్లు వెళ్ళాను. హైదరాబాద్లో చదువుకొని ఓన్లీ ఇంటర్వ్యూ కోసమే నేను ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఢిల్లీకి హైదరాబాద్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్, ఢిల్లీకి హైదరాబాద్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ చెప్తాను. సో మొదటిగా ఢిల్లీ మనకు తెలుసు క్యాపిటల్ సిటీ. అది ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని పిలిచే వాళ్ళము. తర్వాత యూపీఎస్సీగా పిలిచిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత ఒకటే ఒక సెంటర్ ఉండే మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం, అది ఢిల్లీ. సో అక్కడే మెయిన్ సెంటర్ ఉండే కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఢిల్లీకి మెయిన్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళు అనమాట. సో ఆ తరుణంలో అందరికి ఢిల్లీ వెళ్ళే వాళ్ళు కాబట్టి అక్కడ ఒకటో రెండో కోచింగ్ సెంటర్స్ పుట్టుకొచ్చాయి. అలా అక్కడికి వెళ్ళి ఎలాగూ నా ఎగ్జామ్ సెంటర్ ఢిల్లీలోనే ఉంది కదా, సో నేను అక్కడే ఉండి ప్రిపేర్ అవుతా అని చెప్పేసి అక్కడ జాయిన్ అవ్వడం, అక్కడ హాస్టల్లో ఉండడం మొదలైందనమాట. సో ఈ ఢిల్లీకి వెళ్ళేటటువంటి చరిత్ర ఇలా స్టార్ట్ అయినటువంటి చరిత్ర. సో ఢిల్లీకి వెళ్ళడం, ఎలాగో మెయిన్స్ అక్కడే ఉంది, సో అక్కడే కోచింగ్ తీసుకుంటాను, అక్కడే హాస్టల్లో ఉంటాను, అక్కడే ప్రిపేర్ అవుతాను అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అక్కడ ఢిల్లీలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో అలా అలా ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో, ర్యాంక్స్ వచ్చాయో అన్నీ ఢిల్లీ నుంచే వచ్చాయి. ఎందుకంటే కోచింగ్ సెంటర్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ ఎక్కడ జరిగేది అంటే ఢిల్లీలోనే జరిగేది కాబట్టి ఢిల్లీలో నుంచే ర్యాంక్స్ వచ్చేవి. సో అందరూ ఏమనుకున్నారు, దేశం మొత్తం ఏమనుకుందానంటే ఢిల్లీ నుంచి ర్యాంక్స్ వస్తున్నాయి, ఢిల్లీ నుంచి ర్యాంక్స్ వస్తున్నాయి, ఢిల్లీలో నుండి మాత్రమే ర్యాంక్స్ వస్తున్నాయని అనుకున్నారు. కానీ ఏమైంది, అందరు అక్కడికి వెళ్ళడం, ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే ఒక సెంటర్, 2 కాలనీలు, 2 వీధులు, ఒకటేమో ఓల్డ్ రాజేంద్ర నగర్, ఇంకోటేమో ముఖర్జీ నగర్, అలా 2 స్థానాలకి, 2 ప్రదేశాలకి, 2 కాలనీలోకి, 2 రోడ్లలోకి వచ్చి నివసించడం మొదలుపెట్టారనమాట. లక్షల కొద్ది జనం యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కోసం, అలానే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి హిందీ బెల్ట్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోచింగ్ సెంటర్స్ కూడా ఢిల్లీలోనే పుట్టుకొచ్చాయి. అలా లక్షల కొద్ది జనం ఒక 1 స్క్వేర్ కిలోమీటర్లోనే ఉండడం మొదలుపెట్టారు. అప్పుడేమైంది, చిన్న చిన్న బిల్డింగ్లలో ఒక 200 ఫీట్లు ఉన్నటువంటి రూములలో 10 మందిని కూర్చోబెట్టడం, అందులో రూమ్స్ ప్రొవైడ్ చేయడం, హౌస్ రెంట్ భయంకరంగా పెంచడం, ఫుడ్ దొరకకపోవడం, చపాతీలే దొరకడం, అది పప్పు అన్ని వేళల్లో ఒకటే ఒక కర్రీ ఉండడం, రిపీటెడ్ ఫుడ్ దొరకడం, ఇలా 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 కొన్ని ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తూ వస్తున్నారు. సో ఈ తరుణంలో హైదరాబాద్తోని కంపేర్ చేస్తూ, హైదరాబాద్ అనే కాదు, బెంగళూరుతోని, చెన్నైతోని కంపేర్ చేస్తూ, ముఖ్యంగా హైదరాబాద్తో కంపేర్ చేస్తూ ఢిల్లీ బెటరా, హైదరాబాద్ బెటరా అని మీ ముందుకు చెప్తున్నాను నేను. మొదటిగా అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఒక అభ్యర్థి అక్కడ ఒక రూమ్ తీసుకుంటే రూమ్ రెంట్ మాత్రమే 20,000 ఉంటుంది. హైదరాబాద్లో ఒక అభ్యర్థి రూమ్ తీసుకుంటే రూమ్ రెంట్ 5,000 ఉంటుంది. ఒక అభ్యర్థి అక్కడ హాస్టల్లో జాయిన్ అవుతే ఫుడ్ ప్లస్ అకామిడేషన్ 25,000 ఉంటుంది. అదే అభ్యర్థి హైదరాబాద్లో హాస్టల్ తీసుకుంటే ఫుడ్ ప్లస్ అకామిడేషన్ 7,000 రూపీస్లో అవుతుంది. ఇక్కడ రూమ్కి 4 మెంబర్స్ ఉంటారు, అక్కడ రూమ్కి 4 మెంబర్స్ ఉంటారు. మొదటి వ్యత్యాసం కాస్ట్ ఆఫ్ లివింగ్.
రెండు ఫ్యాకల్టీస్, సీరియస్ ఫ్యాకల్టీస్, రిపీటెడ్ ఫ్యాకల్టీస్. ఇప్పుడు ఏమైపోయింది, ఢిల్లీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా హైదరాబాద్లో వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అకాడమీలో తీసుకుందాము, మనకు అనుభవ్ సారాన్ సార్ ఉన్నారు, ఢిల్లీ ఫ్యాకల్టీ, ఆయన ఇక్కడే ఉన్నారు. మేము క్వార్టర్స్ లాగా ఒక ఫ్లాట్ తీసి అతనికి పెట్టాము సో దట్ ఆయన ఇక్కడే ఉంటాడని చెప్పేసి. అదే ఫ్యాకల్టీ హైదరాబాద్కి వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయింది, అక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు, మన క్లాసెస్ అక్కడికి వెళ్తుంది, అక్కడ క్లాసెస్ మనకు కూడా వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది. రెండోది ఫుడ్. ఢిల్లీకి వెళ్ళాము అని అంటే చపాతీ, రొట్టి, ఒకటే విధానమైనటువంటి ఫుడ్ దొరుకుతుంది, ఒకటే రకమైనటువంటి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. మన హైదరాబాద్లో పలు రకాలైనటువంటి బ్రేక్ఫాస్ట్, పలు రకాలైనటువంటి ఫుడ్స్ దొరుకుతాయి. మూడు, ఒక్కసారి బయటికి వెళ్ళాము, ఫర్ ఎగ్జాంపుల్ రిక్రియేషన్ కోసం బయటికి వెళ్ళాము అనుకోండి, హై కాస్ట్, ఒక్క దెబ్బకి 10,000 అయిపోతుంది. అదే హైదరాబాద్లో రిక్రియేషన్ కోసం అలా సండే పూట అలా బయటికి వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అవుదాము అని అంటే పక్కనే ట్యాంక్ బండ్ ఉంటుంది, అశోక్ నగర్ పక్కనే సెక్రటరియేట్ ఉంటుంది, పక్కనే ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది. సో ఎక్కడ కూడా మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే నేను ఏమంటున్నాను అని అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్లో తక్కువ ఉంది, క్వాలిటీ క్లాసెస్, క్వాలిటీ టీచర్స్ కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉన్నారు. ఇలా రష్ రోడ్లు కూడా మనకి హైదరాబాద్లో ఉండవు, అశోక్ నగర్లో ముఖ్యంగా ఉండవు, అదే ఢిల్లీలో ఉంటుంది. సో దయచేసి మిత్రులారా అండ్ స్టూడెంట్స్, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఢిల్లీ అనేది ఒక మిత్ మాత్రమే, ఢిల్లీ అనేది ఒక మాయ మాత్రమే. మనం ఎలా చదువుతామన్నది ఇంపార్టెంట్. అలాంటి ఫ్యాకల్టీస్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, అక్కడికి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పొల్యూషన్. ఒక్కసారి బయటికి వెళ్ళాము అని అంటే ఆ పొల్యూషన్తో మన ముక్కు అంతా కూడా నిండిపోతుంది. హైదరాబాద్లో పొల్యూషన్ ఉంటుందా? అంత స్థాయిలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో హైదరాబాద్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఢిల్లీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్పింది. అదొకటే కాదు, పొల్యూషన్ ఒకటి సంబంధించింది కాదు, ఫుడ్ తీసుకున్నా సరే, పొల్యూషన్ తీసుకున్నా సరే, కాస్ట్ ఆఫ్ లివింగ్ తీసుకున్నా సరే, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ క్లాసెస్ తీసుకున్నా సరే, ఇవన్నీ కూడా మనకి ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి పదే మనల్ని గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ తీసుకున్నాం అనుకోండి, హై టెంపరేచర్ 45 degrees వెళ్తుంది, -5 degrees సెంటిగ్రేడ్ వెళ్తుంది, విపరీతమైనటువంటి వేడి ఉంటుంది, విపరీతమైనటువంటి హ్యూమిడిటీ ఉంటుంది, విపరీతమైనటువంటి చలి ఉంటుంది. హైదరాబాద్లో రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, అది చలికాలమైనా, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా ఒకటే రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం ప్రాపర్గా చదువుకోగలము. లేకపోతే అక్కడికి వెళ్ళి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలనుకోం కదా, అక్కడికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా అడాప్ట్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. సో పేరెంట్స్, ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో, పేరెంట్స్ కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మిత్రులు కానివ్వండి, దయచేసి అర్థం చేసుకోండి, ఢిల్లీ ఈజ్ నో మోర్ ఏ హబ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. నౌ వీ హ్యావ్ డిసెంట్రలైజ్డ్ సెంటర్స్. ఇట్ క్యాన్ బి హైదరాబాద్, ఇట్ క్యాన్ బి తిరువనంతపురం, ఇట్ క్యాన్ బి బెంగళూరు, ఇట్ క్యాన్ బి చెన్నై. అండ్ ఇన్ దిస్ సెంటర్స్ ఆల్సో ఐఎమ్ వెరీ షూర్ దట్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ క్లాసెస్ కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు కంటెంట్ కావచ్చు, హైదరాబాద్ ఈజ్ పెర్ఫార్మింగ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ మా అకాడమీలోనే ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది. తను ఢిల్లీలో ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయినప్పుడు ఇక్కడ కూడా తనకు బెనిఫిట్ పొందింది. సో ఎవరైనా సరే మనము బాగా ఆలోచించి ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డిసెంట్రలైజ్డ్ సెంటర్స్ ఉంటే ఆ సెంటర్స్లో ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. నేను మళ్ళీ చెప్తున్నాను, మా అక్కడమే బెస్ట్ అని చెప్పట్లేదు, కానీ ఫస్ట్ హైదరాబాద్ చెక్ చేయండి, హైదరాబాద్లో ఉన్నటువంటి అవకాశాలను చూడండి. హైదరాబాద్లో నిజంగానే బాగా లేదు అని అన్నప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళడంలో ఎలాంటి తప్పు లేదు. బట్ హవెవర్ అక్కడికి వెళ్ళి మీ ఖర్చులు పెంచుకోవడం, అక్కడికి వెళ్ళి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం కన్నా అవకాశాలు హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ అవకాశాలని ఉపయోగించుకోవడమే చాలా ఉత్తమం అన్నది నా పర్సనల్ ఒపీనియన్. సో ఢిల్లీ అనే మిత్ని బస్ట్ చేశాను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.